అందరికీ నమస్కారం. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఏఐసిసి నాయకులు శ్రీ గురుదీప్ సప్పల్ గారు, నాతోటి సహచర మిత్రులు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు నడుపుతున్నటువంటి భారత్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించి కొంత సమాచారం మీ అందరితో పంచుకుందాం అనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులను దృష్టిలో పెట్టుకొని అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 దేశాలకు పైబడినటువంటి ప్రతినిధులు, కొద్దిమంది ప్రభుత్వ అధినేతలు ఉన్నారు, కొద్దిమంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, కొద్దిమంది ఆయా జాతీయ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది కొన్ని ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్పొరేట్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, అట్లాగే ఫిలాసఫర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, ఇంకా చాలామంది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మోర్ దెన్ 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొంచుకోబోతూ ఉన్నారు. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సమయంలో 2 అగ్రదేశాలు ఒకదానిపైన ఒకటి కాలు దువ్వుతూ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎవరో పక్కన చేర్చుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎదుగుతున్నటువంటి భారతదేశం అలీన విధానాన్ని తీసుకొని, నాన్ అలైన్మెంట్ మూమెంట్ తీసుకొని, మార్షల్ టీటో గారు లాంటి వాళ్ళు పెద్దలతో ఇంకొక 5గురితో ప్రపంచానికి భారతదేశం ఒక నాయకత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది. వారి స్ఫూర్తితో తిరిగి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. దీంట్లో రేపు ఉదయం 7:30 నుంచి 10:30 వరకు ఎన్ఆర్ఈజీ ఫీల్డ్ విజిట్, అంటే క్షేత్రస్థాయిలో జరిగేటువంటి కార్యక్రమానికి ఒక విజిట్ ఉంటుంది. ప్రపంచ దేశాలకి ఇక్కడ జరుగుతున్నటువంటి న్యాయ అంటే జస్టిస్ పేరు మీద ఇక్కడ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్తో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నటువంటి అంశాన్ని చూపించే కార్యక్రమం. ఆ తర్వాత జెండర్ జస్టిస్ సంబంధించి 10:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. అట్లాగే ఆ తర్వాత ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్ అనేటువంటి ఒక కార్యక్రమం 1:30 PM to 2:45 PM వరకు ఉంటుంది. అట్లాగే యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో
ఇది ఒక కార్యక్రమం. అట్లాగే షేపింగ్ న్యూ మల్టీలేటరలిజం 2:45 PM to 4:15. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రతినిధులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణ భవిష్యత్తు కోసం మనం వేసేటువంటి పునాదులు, మన ఆలోచన విధానాన్ని కూడా, విజన్ని, తెలంగాణ ప్రభుత్వ విజన్ని ప్రతినిధులకు పంచుకునే కార్యక్రమం 2:45 to 4 PM వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుంది. అట్లాగే 4:15 to 6 PM ప్లీనరీ సెషన్. మళ్ళీ 26th మార్నింగ్ 10:30 AM ఓవర్కమింగ్ పోలరైజేషన్ విత్ ప్లూరలిజం, డైవర్సిటీ అండ్ రెస్పెక్ట్ అనే టాపిక్ మీద ఒక కార్యక్రమం ఉంటుంది. 10:30 AM to 12 PM యాక్సలరేటింగ్ క్లైమేట్ జస్టిస్, ఈ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 1:30 PM to 3 PM ఎకనామిక్ జస్టిస్ ఇన్ అన్సర్టన్ టైమ్స్, దాని మీద చర్చ ఉంటుంది. తిరిగి 1:30 PM to 3 PM పీస్ అండ్ జస్టిస్ ఇన్ ఏ మల్టీపోలార్ వరల్డ్, దీనిపైన చర్చా వేదిక ఉంటుంది. 3 PM to 6:30 PM వాలిడిటరీ సెషన్ సాయంత్రం. ఈ రకంగా కార్యక్రమాలతో పాటు సాయంత్రం 6:30 PM నుంచి 7 PM వరకు విజిట్ టు ఇందిరా మహిళా శక్తి బజార్. వచ్చినటువంటి ప్రతినిధులందరినీ ఒక్కసారి మన దగ్గరనే ఉన్నటువంటి మహిళా శక్తి గ్రూపులకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి బజార్ దగ్గరికి వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని, మాల్ షాప్స్ని చూపించి చేస్తున్నటువంటి కార్యకలాపాలు చెప్పే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతాం. So I request all the press friends, please note it down and see to that it is properly communicated to all throughout the world, because from the entire nation many of the delegates are coming. Many of the delegates are coming, and in this mostly economic justice, political justice, social justice, gender justice, youth justice, ecological justice, peace and justice, and multilateralism. These are the main theme of the entire Bharat Summit. So this gives an opportunity not only for Telangana state, even for the entire country to have a deliberations and dialogue on ongoing issues all over the world. So this is a great opportunity for Telangana and Telangana state to conduct this kind of Bharat Summit, where many of the progressive political parties and thinkers, philosophers are participating. And this Bharat Summit is going to be a great help in showing the Telangana state in the map of the world. Thank you.